ఇప్పుడు ఏదున్నా కూడా మా దృష్టికి వచ్చిందంటే చేయడమే కదా. ఇప్పుడు వాడు ఎవడో పృథ్వీరాజ శంకర్ అన్న శంకర్ అని ఎవడో ఉన్నాడు కదా వాడు. అవును శంకర్ అవునవును. వాళ్ళు అంతా మాట్లాడేది అన్న పృథ్వీరాజ్ గురించి నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు చెప్తున్నా. పృథ్వీరాజ్ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు చెప్తున్నా. అర్హత లేదా? లేదు. ఎట్లున్నది మీకు అర్హత? ఆయన తప్పు మాట్లాడతాడా? మరి ఏం తప్పు మాట్లాడతాడు ఆయన ఏం తప్పు? పృథ్వీరాజ్ అంటే ఎవడనుకున్నా తెలుసా నీకు అసలు? తెలంగాణలో గట్టి ప్రతిపక్షమైన ఆయన నుంచి ప్రధాన ప్రతిపక్షాలు ఉచ్చబోసుకుంటాయి. నువ్వు మళ్ళీ పృథ్వీరాజ్ గురించి చెప్పుకుంటూ మా కర్ణాటక దమ్కిస్తాను అర్థం కాదు. మరి వాడు అనకండి వాడు అపోజిషన్ అయితే స్ట్రాంగ్ అపోజిషన్ అయితే వాడంటావు నువ్వు. వాడు ఎట్లా అంటావు అన్నా? కాంగ్రెస్ గవర్నమెంట్ క్వశ్చన్ చేయాలి. ఏమి అధికారం లేని పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేస్తాయంటే వాడు పెద్ద లుచ్చాగాడు ఉండాలి. అది స్ట్రాంగ్ అంటారు. వాడు కాంగ్రెస్ ని బీఆర్ఎస్ ని క్వశ్చన్ చేయాలి. అన్నా పృథ్వీ అన్న కాంగ్రెస్ ని చేస్తాడు, అందరిని చేస్తాడు. ఆయనకు ఏమీ లేదు. వాడు ఊరికే ఏం చేస్తాడంటే ఆంధ్ర అని నోరు కొట్టుకుంటాడు అంతే. మరి ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి ఆంధ్రుడు మరి ఇక్కడ తెలంగాణలో ఎందరిని నేను అదే మాట్లాడుతున్నా. పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఎందరిని సెట్ చేసి చెప్పండి. సినిమా ఇండస్ట్రీలో మా అందరికి అన్యాయం జరిగింది. ఎవరికైనా న్యాయం చేసిందా? ఎవరిని నటులను ప్రోత్సహించిందా? అదే చిరంజీవి, అదే పవన్ కళ్యాణ్, అదే ఎన్టీఆర్, అదే మహేష్ బాబు, వీళ్ళేనా? మేము ఉండకూడదా? గద్దర్ అని ఉన్నారు కదా. అవును. తెలంగాణ ఉద్యమం వాళ్ళు నోటి ద్వారానే చెప్తారు నేను పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బులు తీసుకున్నాను, పవన్ కళ్యాణ్ నాకు హెల్ప్ చేశాడు అని. ఇంకా మీరు మళ్ళీ ఏమి హెల్ప్ చేయలేదు అనే చెప్తున్నారు. ఎవరంటారు అన్నా? నేను మాట్లాడే కాన్సెప్ట్ మీకు అర్థం కావట్లేదు. మీరు చెప్పారు కదా ఇప్పుడు ఎవరికి హెల్ప్ చేశారు అని. ఎవరు? గద్దర్కి హెల్ప్ చేస్తే హెల్ప్ కాదా అది? తెలంగాణ వాళ్ళకి ఏం హెల్ప్ చేశాడు అని అడుగుతున్నారు కదా. ఇప్పుడు తెలంగాణలో ఎన్నో చారిటబుల్ ట్రస్ట్ కి ఇప్పుడు గద్దర్ చనిపోయినాక గద్దర్ ఈయన చెప్తాను ఇది రాజకీయం కాదా మరి, కొండగట్టుకి రాజకీయం కాదా మరి, తన స్వార్థం కోసం ఏం పీకానికి ఇక్కడ ఆయన 10 సంవత్సరాలు మరి బీఆర్ఎస్ ఉన్నప్పుడు మొత్తం లుక్కల పాలన నడిచింది. ఈ పవన్ కళ్యాణ్ ఏం ప్రశ్నించిండు? తెలంగాణలో పవన్ కళ్యాణ్ జనసేన ఏం ప్రశ్నించిండు చెప్పన్నా? జనసేన పవన్ కళ్యాణ్ ఏం ప్రశ్నించిండు? జనసేన పవన్ కళ్యాణ్ ఈ బీఆర్ఎస్ పార్టీని ఏం ప్రశ్నించిండు? అతన్ని పంపింది అమిత్ షా కాదా? మొత్తం బీజేపీ డ్రామా ఆడతలేదా? నాకు చెప్తాను ఈ డ్రామాలు. రాజకీయం నాకు బాగా తెలుసా. మీదే అన్న మీ వయసు పెద్దేమో, చిన్న వయసులోనే పుస్తకం రాసిన పాలిటిక్స్ అని. ఈ పాలిటిక్స్ ఈ లుచ్చ పనులని నాకు తెలుసు బాగా ఎట్లుంటాయనేది మాకు బాగా తెలుసు. అదే మీరు అయినా దానికే బలవుతున్నారు కదా. నేను ఎవరు బలవుతున్నా? నేను అందరిని ప్రశ్నిస్తున్నా. తెలంగాణకు నేను వ్యతిరేకం, తెలంగాణ వస్తే నేను బాధపడని చెప్పేసి మా రాష్ట్ర వ్యతిరేకంగా అంగీకరించిన వాడు 11 రోజులు ఉపాసం అని చెప్పి అతను మా గురించి మాట్లాడేది. ఇంకో వీడియోలో చెప్పాడు కదా నాకు తెలంగాణ వస్తే నాకు హ్యాపీ, అది ఇండియాలోనే ఉంటారు కదా. ఇండియాలో డివైడ్ అయితే నాకు బాధ అవుతుంది. అది ఇండియాలో ఇంటెగ్రల్ పార్ట్ గా ఉంటే మరి 11 రోజులు ఉపాసం అని అప్పుడు 11 రూపాయలు అప్పుడు ఎందుకు చెప్పింది మరి? అంటే రాజకీయాల్లో భాగం కాదా? ఎందుకన్నా పవన్ కళ్యాణ్ గురించి గంత కోసుకుంటావు నువ్వు? ఏం వస్తుంది పవన్ కళ్యాణ్ గురించి కోసుకుంటే? నువ్వు సినిమాలు అరే నేనేం బ్యాడ్ గా మాట్లాడినా? ఇప్పుడు నువ్వు చెప్పావు కదా పృథ్వీరాజ్ అని, వాడు ఎట్లా మాట్లాడుతున్నావు అన్న? బరాబర్ పృథ్వీరాజ్ అన్న బరాబర్ మాట్లాడతాడు. తెలంగాణ బిడ్డనే పృథ్వీరాజ్ అన్న మస్తు ఆడతాడు, రఘు మాట్లాడతాడు, కాలు సీను మాట్లాడతాడు, నేను మాట్లాడతా, మా దేవన్న మాట్లాడతాడు. ఇప్పుడు కోడి చెరువు కబ్జా గురించి చెప్పారు వాళ్ళు. ఫాతిమా అదేదో తక్కల చెరువు ఏదో ఉంది కదా, అక్కడ వాడు కట్టుకున్నాడు కదా ఓవైసీ. ఇప్పుడు ఓవైసీ గాడు అప్పుడు తెలంగాణ విరోధం ఎందుకు నాకుతారు వీళ్ళంతా? ఇప్పుడు ఎవరు నాకుతారు? ఓవైసీ పెద్ద లెక్కనా? తొలిదేందుకు రఘుగాడు కోడి చెరువు దగ్గరికి వెళ్లి వీడియో చేశాడు కదా. ఇప్పుడు ఫాతిమా కాలేజ్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదో తెలిసి ఎన్ని రోజులైంది. హైదరాబాద్ వచ్చి 2 years ఉంది. ఎందుకు అప్పటి నుంచి వీడు వెళ్ళలేదు, వీడియో చేయలేదు? గవర్నమెంటే క్లియర్ గా చెప్పింది అన్న. గవర్నమెంట్ ఫాతిమా కాలేజ్ విషయంలో ఏం జీవో తెలుసా? ఏం రిలీజ్ చేసిందో? ఏం వెళ్ళకండి, మేమే తీసేస్తాం బయటకని వాళ్ళే చెప్పింది కదా. అలా గవర్నమెంట్ చెప్పినప్పుడు మేము ఎట్లా వెళ్తామన్నా? మీరు కబ్జా అంటున్నారు. కబ్జా అంటే ఏంటి? దాన్ని
వేరే రిజిస్టర్ ఆఫీస్ ముఖాంతరం రిజిస్టర్ చేసుకుంటే అదే నాకు అప్లై అవుతుంది. రాజకీయ నాయకులు ఈ అధికారులు మనసులో డబ్బులు ఇచ్చి రీసైన్ చేసుకుంటారన్న ఆ పవన్ కళ్యాణ్ హోతం చేస్తున్నాడు. డబ్బులు లేకుండా పనులు జరుగుతలేవు హైదరాబాద్. మాకు తెలియదా ఈ వ్యవస్థ ఎట్లున్నదో? అది చెరువు కాదా? చెరువు ప్రైవేట్ అయితే గవర్నమెంట్ అయితే చెరువే కదా. అదే సార్, ఇప్పుడు ఉన్నప్పుడే చేసుకుంది కదా, తెలంగాణ వాదులు ఉన్నప్పుడే చేసుకుంది కదా. తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళకి ఎట్లా చేసి ఇచ్చారు? అదే కదా మరి అందరు దుర్మా అన్న. నాట్ ఓన్లీ ఇక్కడ క్వశ్చనింగ్ అనేది ఇక్కడ అధికారులకు కూడా తప్పు ఉన్నది. అధికారులకు కూడా తప్పు. ఆర్డీఓలు ఎంఆర్ఓలు అప్పట్లో ఇచ్చిన వాళ్ళు అందరిది కూడా తప్పు ఉన్నది. అప్పుడు మా వాళ్ళదే తప్ప అంటున్నాను ఈ విషయంలో. వీళ్ళే దుర్మార్గులు కాబట్టి విరుద్ధం అంటున్నారు. ఇప్పుడు ఓవైసీ గారు బతుకమ్మనంతా అవమానించాడు. వాళ్ళంతా తెలంగాణ ఉన్నారు కదా, ఎంఐఎం సిపిఐఎం అంతా. వాళ్ళు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? పృథ్వీరాజ్ అంటారు కదా అపోజిషన్ లీడర్. అపోజిషన్ పృథ్వీరాజ్ ఎన్ని వీడియోలు అన్నా? నువ్వు పృథ్వీరాజ్ ఎన్ని వీడియోలు చూసినావు? ఆయన క్వశ్చన్ ఎట్లా అంటావు? పృథ్వీరాజ్ అన్నా ఎన్ని వీడియోలు చూసినప్పుడు చూసిన అంతా ఏం చెప్తాయంటే బాలసుబ్రహ్మణ్యం స్టాచ్యూ ఎందుకు, ఎన్టీఆర్ స్టాచ్యూ ఎందుకు ట్యాంక్ బండ్ లో పడేస్తాము అంటే చెప్పేది. ఓవైసీ గురించి, సిపిఎం గురించి, సిపిఐ గురించి. ఇక్కడ మా రోజు వీరన్నాడు, సర్దార్ సర్వాయి పాపాన కాడున్నాడు. ఇక్కడ చాలా మంది బహుముఖ మేధావులు చనిపోయినప్పుడు వీళ్ళ విగ్రహాలు పెట్టుకుని అంటాం. మా ముఖ్యమంత్రి మేం క్వశ్చన్ చేస్తామన్నా, మీ జగన్ ని క్వశ్చన్ మీ అక్కడ వీళ్ళని క్వశ్చన్ చేయట్లే ఆయన పృథ్వీరాజు. ఇక్కడ ఏమని క్వశ్చన్ చేస్తానంటే మన ముఖ్యమంత్రి క్వశ్చన్ చేస్తామండి ఇక్కడ. అంటే మీరు ఏమంటే ఒకే టార్గెట్ ఎందుకు? టార్గెట్ ఎవరు చేస్తానన్నా? అన్న టార్గెట్ ఎవరు చేస్తానన్నా? ఇక్కడ రేవంత్ రెడ్డిని కూడా తిడతానం కదా. తెలంగాణ అభిమానం కదా. అభిమానం కాదు, ప్రేమ. ఓవైసీ గారు తెలంగాణ వ్యతిరేకి కదా. వాటి ఎందుకు మీరు తిప్పుతున్నారు? వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు తెలుగు కదా, మీ లాంగ్వేజ్ తెలుగు కదా. మరి పార్లమెంట్ లో హిందీ ఉర్దూ ఎందుకు మాట్లాడుతున్నారు మీ ఎమ్మెల్యేలో? దాన్ని క్వశ్చన్ చేశారా? వాడికి అర్థం అవుదు అని ఓవైసీ దానికి అర్థం కాదు అని మీరు తెలుగులో మాట్లాడుకుంటా ఉర్దూలో మాట్లాడుతున్నారు. అది వన్ పర్మిషన్ తీసుకొని మీ సీఎం ఏం చెప్తారు దానికి? మేము ప్రశ్నిస్తున్నాం. మీకు అర్థం కావట్లేదు. మేమైతే బరాబర్ ప్రశ్నిస్తాం. మాకేమో ఎవరి మీద నాకు ప్రాంతీయ విద్వేషాలు వచ్చాను అన్న. నువ్వు ఛానల్ ఇప్పుడు లైవ్ లో ఓపెన్ చేయి, సూరన్న టీవీ అని ఓపెన్ చేయి. సూరన్న టీవీని ఓపెన్ చేయి. ఎందుకన్నా మీరు ఆ క్వశ్చన్ చేయకుండా ఓవైసీ మాకు భయం. ఆ ఓవైసీ అంటే నాకు భయమా? సూరన్నకు భయమా? దేవన్నకు భయం? మాకు భయం ఓవైసీ అంటే. నువ్వు రేపు బస్ టికెట్ బుక్ చేసుకోనరా? నువ్వు నేను వెళ్దా ఓవైసీ పాతిమ కాలేదా? మర్రా నువ్వు రా. ఆడ కర్ణాటక ఉండి మాట్లాడు కాదు, నువ్వు రా అన్న మాట్లాడదాం. కర్ణాటకలో ఉన్నా సరే చేస్తారు అంతా. ఇప్పుడు మేధావులు వాళ్ళు వీళ్ళు అంటారు కదా, వాళ్ళంతా నేను చెప్తున్నా కదా ఒక రాజకీయ పక్షం బూటనెక్కే వాళ్ళేవాళ్ళు. అన్నా సూరన్న నా ఛానల్ నువ్వు చూడన్నా, నా ఛానల్ నువ్వు చూడు, నా చూశాక మాట్లాడు. సూరన్న టీవీ ఏ పార్టీకి భజన చేయదు. ఇక్కడ నేను బీఆర్ఎస్ వాళ్ళని తిడతా, బీజేపీ వాళ్ళని తిడతా, కాంగ్రెస్ వాళ్ళని తిడతా, ఎంఐఎం తప్పు చేస్తా, అందరిని తిడతా. నేను ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తాను. నేను ఇక్కడ ప్రశ్నించే గుంత ఏకమవుతున్నాయి. దొరల పాలన, గడిల పాలన, ఈ వెలమాల పాలన, రెడ్ల పాలన అందరికి వ్యతిరేకమే నేను. అట్లేం లేదు, నువ్వు అట్లేం ఫీల్ కాదన్న. ఓకేనా? తెలంగాణ ప్రజల్ని ఎంత చిత్రహించి పెట్టారో, కానీ ఇప్పుడు వాడదే ఇచ్చేస్తున్నారు. ఏం లేదన్నా, లేదు అట్లా ఏమనుకోకన్నా. అదేం లేదు. సరేనా? రైట్ అన్న మరి.